1 లో స్టాటిస్టిక్స్ ఒకటి, అర్థమెటిక్ ఒకటి, నంబర్ సిస్టమ్ ఒకటి, ఈ 3 అనమాట. అంటే చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా ఇందులో ఏ టు జెడ్ ఇచ్చారు. ఇట్లా ఇది స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించిన ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ పార్ట్. ఇది సూపర్ అనమాట, చాలా బాగుంది నాకైతే. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎవరు చెప్పారో కానీ స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్స్. ఇట్లా ప్రతిదీ ఉందన్నమాట. ఇక స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి 4 పార్ట్లు ఇస్తుంది. పార్ట్ 1 ఫ్రెండ్స్ ఇది. తర్వాత పార్ట్ 2 ఇది ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు ఫ్రెండ్స్. పార్ట్ 2 కూడా ఎంత నీట్ రాశారో. ఇక బిట్టు పోవడం అనేది అవకాశం ఉండకపోవచ్చు నాకు తెలిసి. చాలా చాలా అద్భుతం అనమాట. అన్ని టాపిక్స్ సిలబస్ అనుకూలంగా అన్ని ఉన్నాయి. ఇది పార్ట్ 2. అదేవిధంగా ఇది పార్ట్ 3 అనమాట. ఇది టోటల్ అనమాట. ఇదంతా వెక్టార్స్ ఉన్నాయి, మ్యాట్రిక్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ కి సంబంధించి A to Z అన్నమాట పార్ట్ 3. తర్వాత పార్ట్ 4 అనమాట. టోటల్ అక్ష పరివర్తనం ఇవన్నీ కూడా ఫ్రెండ్స్. అంటే లింక్డ్ టాపిక్స్ నుంచి అంటే సూపర్ ఫ్రెండ్స్. ఏపీ తెలంగాణ వాళ్ళకి మాత్రం మెయిన్ గా చెప్పాలంటే ఇది ఎక్కువగా ఏపీ వాళ్ళకి మస్ట్ యూజ్ అవుతుంది. తెలంగాణ వాళ్ళకి మాక్సిమం 80% కవర్ అవుతుంది. తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి అయితే 100% కవర్ అవుతుంది. ఎందుకంటే టాపిక్స్ అవి లాజిక్స్ ట్రిక్స్ ఉంటాయి కాబట్టి ఆ ట్రిక్స్ అనేవి మ్యాథ్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. 4 పార్ట్లుగా అవనగడ్డలో ఎవరు చెప్పారు, సేమ్ అవనగడ్డకు సంబంధించి ఇంకొక స్కూల్ అసిస్టెంట్ ఇంకొకసారి ఎవరు ఫ్రెండ్స్ ఒక 3. ఇది పార్ట్ 1. ఇది వేరే ఎవరో చెప్పారు. ఇది కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి ఇది ఒక 3 పార్ట్స్ ఉన్నాయి అనుకుంటా. మ్యాథ్స్ ఇది ఒకటి. ఇది పార్ట్ 2. ఇది పార్ట్ 2 కి సంబంధించి చాలా బాగా రాశారు ఫ్రెండ్స్. చాలా బాగా చెప్పారు. రైటింగ్ కూడా ప్రాబిలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా అన్ని షార్ట్ కట్స్ తో మన ప్రోగ్రెస్ సెన్స్ అన్ని. ఇది పార్ట్ 3. అంటే రిమైనింగ్ ఏవైతే మిగిలాయో పార్ట్ 3 కింద జామెట్రీ మొత్తం A to Z అన్నమాట. పార్ట్ 3 కింద చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇట్లా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ లో 2 బ్యాచ్లు, అంటే ఒకళ్ళు ఇదొకళ్ళు. చాలా అద్భుతం ఫ్రెండ్స్. కావాలంటే మీకు పంపిస్తాను నేను. దాని స్క్రీన్ షాట్ తీసి అలా ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇది డిఏఓ ప్రిపేర్ అయినటువంటివి కొంతమంది ఏం చేస్తుంది, డిఏఓకి సంబంధించిన మెటీరియల్ షార్ట్ కట్స్ అన్నమాట. కోడింగ్స్ తో ఉన్నది వండర్ఫుల్. ఇవి కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఎవరు ప్రిపేర్ అవుతున్నారు అంటే స్కూల్ అసిస్టెంట్ రేంజ్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతిదీ షార్ట్ కట్స్ ఉన్నాయి. ఇక స్కూల్ అసిస్టెంట్ రేంజ్ డిఏఓ కాబట్టి, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ కాబట్టి మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో లాజిక్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ లాజిక్స్ కోసం ఏం చేస్తున్నారంటే ఎస్ఏ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అన్నమాట. సూపర్. 2 బుక్స్ ఉన్నాయి. ఈ 2 బుక్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నిజంగా వండర్ అనమాట. నీట్ గా మన లాజిక్స్ అంత టైం టేకింగ్ కావాలి. లాజిక్స్ ట్రిగనోమెట్రీ కానీ ప్రతిదీ కూడా అసలు చూడగానే పెట్టేటటువంటి విధంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్ కి సంబంధించి మనీ సార్ రాశారు. మనీ సార్ భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి ఫ్రెండ్స్. సార్ అంటే ఎస్ఐ వాళ్ళకి ఎక్కువగా యూజ్ అయ్యేటటువంటి మెటీరియల్. ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే కొంచెం ఇందులో ఏమన్నా షార్ట్ కట్స్ ఉన్నాయి. అన్ని షార్ట్ కట్స్ చూడండి. మీరు ఏది చూసినా కూడా అసలు లెంత్ అనేది ఉండదు. చూడగానే ఆన్సర్ పెట్టేటటువంటి ఆల్జిబ్రా కానివ్వండి, తర్వాత లాక్షణికం అంటే మన లాగరిథమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాబిలిటీకి సంబంధించి ప్రాబిలిటీ ప్రాబ్లమ్స్ లో ఉన్న మోడల్స్ ఇవన్నీ కూడా సూపర్ ఫ్రెండ్స్. తర్వాత మనందరూ తెలుసు శ్రీకాంత్ సార్ తో కూడా నాకు పరిచయం ఉంది. సూపర్ వండర్ మ్యాథ్స్ యూట్యూబ్ లో చూడండి. సార్ ఏ లెక్కైనా సరే అవ్వలేలుగా అంత సింపుల్ గా చేసేటటువంటి టాలెంట్. చైతన్య సార్ తర్వాత టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీకాంత్ సార్ చైతన్య సార్ వీళ్ళంతా ఒకే కోవకు చెందిన వాళ్ళని నేను అనుకుంటున్నా. సార్ మెటీరియల్ విజ్డమ్ వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్. ఇది కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు. ఎస్ఐ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అన్ని లాజిక్స్ ఫ్రెండ్స్, అన్ని ట్రిక్స్ తో ఉంటాయి. సార్ క్లాస్ అంటేనే ఈజీ, అంటే లెక్క చూడకుండానే చేసేటటువంటి విధానంతో ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మ్యాథ్స్ కి సంబంధించి. దానికంటే ముందు ఫ్రెండ్స్ ఇక్కడ